సముద్రం మీద జీవితం కఠినమైనది, కానీ కొన్ని ప్రేమల అలల కన్నా బలంగా ఉంటాయి. ఆ అలల మధ్య జీవించే ప్రతి సీమన్ కి మనసును కదిలించే ప్రేమ కథ ఉంటుంది. ఇది ఒక సీమన్ ప్రేమ కథ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. నేను షిప్ మీద పనిచేసే సాధారణ మనిషిని. నెలల తరబడి సముద్రంలో జీవిస్తూ తీరానికి వస్తే ఒక్కటే కల, నా ప్రియురాల్ని చూడటం. ఒకసారి తీరానికి వచ్చినప్పుడు మా ఇద్దరు ప్రేమ కథ మొదలైంది. నేను సముద్రం మధ్య ఉన్నప్పటికీ ప్రతి రాత్రి ఆమెకు మెసేజ్ పంపేవాడిని, నువ్వు నా తీరం, నిన్ను చూసేదాకా నా ప్రయాణం పూర్తి కాదు అని. తను కూడా ప్రతి ఉదయం సముద్రం వైపు చూసి ఇక్కడ నుండి ఆకాశం ముగిసేదాకా నువ్వే కనిపిస్తావు అని అనుకునేది. చాలా రోజులు గడిచాయి. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చింది. స్టార్లింగ్ సిగ్నల్ కూడా పోయింది. నేను తనతో మాట్లాడలేకపోయాను. ఒక నెల తర్వాత షిప్ లో తిరిగి సురక్షితంగా పోర్టుకి వచ్చాము. నేను తిన్నగా ఆమె ఇంటికి వెళ్ళాను. తన కళ్ళలో నీరు, కానీ చిరునవ్వు కూడా. ఆమె చెప్పింది ఎలా అని, నాకు తెలుసు సముద్రం నిన్ను కాపాడుతుంది, ఎందుకంటే నీ హృదయం నాలో ఉంది. నేను నవ్వుతూ ఎలా అన్నాను, సముద్రం నన్ను ఎంత దూరం తీసుకెళ్లినా నీ ప్రేమ నన్ను తిరిగి తీసుకొచ్చేసింది. మా ప్రేమ సముద్రం లాగా ఎప్పటికీ ఆగిన ప్రవాహం అయ్యింది. ప్రేమ అనేది సముద్రం లాంటిది. దూరం ఉన్నా లోతుగా ఉంటుంది, విడిపోయినా ఎప్పటికీ కలుపుతుంది. ప్రేమ దూరం కాదు, హృదయాల మధ్య నడిచే ప్రయాణం మాత్రమే. ఇలా ప్రతి ఒక్క సీమన్ లైఫ్ లో జరిగే సాధారణ ప్రేమ కథ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.